నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు హైవేలో 4వ బ్రిడ్జ్ దగ్గర ప్రవీణ్ పగడాల రోడ్డు పక్కనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. బైక్ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు మొదటగా భావించిన ప్రవీణ్ పగడాల మృతదేహంపై ఉన్న గాయాలతో ఆయన స్నేహితులు, బంధువులు, అనుచరులు దీన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. మరి ఇది ప్రమాదమా, హత్యనా అనేది మాత్రం ఇంతవరకు తేలలేదు. ప్రవీణ్ పగడాల తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో బైబిల్ క్లాసులు, క్రైస్తవ సర్వీసులు నిర్వహించి తనను తాను గాడ్స్ సర్వెంట్స్ అనే స్థాయికి తీసుకెళ్లారు. యూట్యూబ్ వేదికగా ప్రసంగాలు చేసే ప్రవీణ్కు వేలాది మంది అభిమానులు ఉన్నారు. ప్రవీణ్ సందేశాలు చాలా మందికి ఆదరణను, నమ్మకాన్ని ఇచ్చాయి. కానీ ఆయన ప్రయాణం ఇంత అకస్మాత్తుగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. 2025 మార్చి 25వ తేదీ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని కొందమూరు వద్ద ఈ విషాదకర సంఘటన జరిగింది. ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ తన వ్యక్తిగత పనులతో బయటకెళ్లారు. బైక్ పై వెళ్తున్న ఆయనను అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. బలంగా తాకడంతో ఆయన బైక్తో సహా రోడ్డుపై పడిపోయారు. అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ఒక రోడ్ యాక్సిడెంట్ గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రవీణ్ పగడాల అభిమానులు మాత్రం ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, పూర్తిగా కుట్రేనని ఆరోపిస్తున్నారు. ఆయన మృతికి కారణమైన వాహనం ఇప్పటికీ గుర్తించలేదు. డ్రైవర్ ఎవరో, ఎందుకు ఢీకొట్టారో ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల కిందటే ప్రవీణ్ పగడాల తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నా ప్రాణానికి ముప్పు ఉంది, నన్ను హత్య చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది నా చివరి వీడియో కావచ్చని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ప్రవీణ్. అందులో ఆయన మాట్లాడుతూ తనపై కుట్రలు జరుగుతున్నాయని, తనకు ఏదైనా జరిగితే నిజం బయటకు తీయండని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రవీణ్ తన మరణానికి ముందు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో కనిపించాడు. రాత్రి 11:30 సమయంలో హెడ్ లైట్ వెలగని ఓ బుల్లెట్ బైక్ పై డ్రైవ్ చేస్తూ కనిపించారు ప్రవీణ్ పగడాల. కొవ్వూరు టోల్ గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు తెలుస్తోంది. అక్కడ తన బుల్లెట్ బండికి ఏదో అయినట్లు తెలిసింది. ఆ సమయంలోనే వెనుక నుంచి ఏదైనా వాహనం ప్రవీణ్ బైక్ ను ఢీకొట్టి ఉంటుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఒకవేళ వాహనం ఢీకొట్టి ఉంటే రోడ్డు మీద వెళ్లే వాహనాలు ఆపి ఉండేవి. అక్కడ అలాంటిదేమీ జరిగినట్లు కనిపించలేదు. కేవలం మరుసటి రోజు ఉదయం మాత్రమే ప్రవీణ్ పగడాల మృతదేహం స్థానికులకు కనిపించింది. అలాగే బుల్లెట్ బైక్ కి గీతలు కూడా పడ్డాయి. హెడ్ ల్యాంప్ డ్యామేజ్ అయింది. కానీ ప్రవీణ్ పెట్టుకున్న హెల్మెట్ కు మాత్రం ఎలాంటి డ్యామేజీ కాలేదు. బైక్ పై రక్తం ఎక్కువగా పడి ఉంది. పైగా ప్రమాదం జరిగిన చోట చెక్క ముక్కలు కూడా కనిపించాయి. అందుకే ప్రవీణ్ మృతి యాదృచ్ఛికమా లేక ముందుగా ప్లాన్ చేసిన హత్యనా అనే అనుమానాలు కలిగిస్తోంది. ఆయన ప్రత్యర్థులు ఎవరు, నిజంగా కుట్ర జరిగిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రవీణ్ మృతి వెంటనే నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనుక మిస్టరీ ఏమిటి, అతని మృతిపై సిబిఐ విచారణ జరగాలంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎన్నో క్రైస్తవ సంఘాలు కూడా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక ఈ విషయంలో మరింత విచారణ జరగాల్సి ఉంది. ప్రవీణ్ నిజంగా ప్రమాదంలో చనిపోయారా లేక ఆయన పరోక్షంగా చెప్పినట్లే ఇది నిజంగా ప్లాన్డ్ హత్యేనా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఆయన మృతికి కారణమైన వారు ఎవరో బయటపడతారా అనేది వేచి చూడాలి.